Hello guys, welcome back to our channel Lekha's Hustle. Today's video is all about day 1 in Shimla. సో ఫస్ట్ మా డే 1 ఎలా గడుస్తుందో చూసే ముందు మాకు ఇప్పుడే ఒక రూమ్ అసైన్ చేశారు. రూమ్ టూర్ చూసేద్దాం. స్పెషల్ ఫీచర్, దీనికి హ్యాండిల్ లేదు. ఓకే, నేను యూట్యూబ్లో రూమ్ టూర్ వీడియోస్ చూసే ఉన్నాను చాలా. నేను కూడా ఒకటి చేస్తానని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద రూమ్ ఇచ్చారు, మంచిగా స్పేషియస్గా ఉంది. సో మేము టోటల్ 5 మెంబర్స్ కదా, ఒక దాంట్లో 2 మెంబర్స్, ఇంకో దాంట్లో 3 మెంబర్స్ సెట్ అవ్వచ్చు అని ఇది పెద్దగా ఇచ్చినట్టున్నారు. యా, ఒకటే రూమ్ చూపిస్తా. దిస్ ఇస్ సింపుల్ బెడ్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకి వరల్డ్ మ్యాప్ వేశారు. మేబీ ఇక్కడ నుండి మిగతా ప్లేసెస్ కూడా అన్ని కవర్ చేయాలని రిమైండర్ కావచ్చు. పక్కకి నైస్ సోఫా. రూమ్ మొత్తం మంచి కోజీ ఫీలింగ్ ఉందన్నమాట. మార్నింగ్ ఇక్కడ సూపర్ టీస్ అయితే బాగాలేవు హానెస్ట్లీ. సూపర్ హాట్గా ఏదైనా వస్తువు తాగుతూ ఇక్కడ కూర్చొని ఇక్కడ వెనకాల ఉన్న వ్యూ కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఆర్ యూ రెడీ? ఎస్, మినీ షిమ్లా మొత్తంగా అనిపిస్తుంది మీకు ఇక్కడే. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడి నుంచే షిమ్లా మొత్తం కవర్ చేసి తిని కూర్చుందామా రూమ్లో 2-3 రోజులు. అండ్ ఆల్సో స్టోరేజ్కి ఇవన్నీ కామనే. ది అనదర్ యూస్ఫుల్ థింగ్ ఈజ్ దిస్ బిగ్ మిర్రర్. సో రెడీ అయినప్పుడు పిక్చర్స్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఈ క్యామ్లో ఎంత బాగా అనిపిస్తుందో తెలియదు, కానీ మన మొబైల్ ఫోన్స్లో అయితే ఇంకా బాగా వస్తుంది. దిస్ ఈజ్ ఆర్ టైనీ రూమ్ టూర్ అనమాట. దీని తర్వాత ఫస్ట్ డే అయితే మనకు మొత్తం హాల్ట్ రెస్ట్ అనే ఇచ్చారు. బట్ మనం ఆల్రెడీ ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చాము, రెస్ట్లోనే ఉన్నాం కాబట్టి ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే బ్రేక్ఫాస్ట్ డిన్నర్స్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మనం ఆర్డర్ చేసుకోవాలి. ఆల్రెడీ స్నేహ మామయ్య ఆ పనిలో ఉన్నారు, మేము కూడా వెళ్ళి జాయిన్ అవుతాం. వి విల్ మీట్ ఆఫ్టర్ లంచ్ వైల్ గోయింగ్ సమ్వేర్ ఇన్ షిమ్లా. బై బై. కిరణ్, సో అందరికి ఆకలిస్తుంది, ఆర్డర్ చేసి కాసేపు అయింది. కిరణ్ రావచ్చు ఇంకా. సో ఫుడ్ రెడీ చేశారు, అందరికి ఎంత ఎక్సైట్మెంట్. ఆకలిస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ అరేంజ్ చేశారు. చూడండి, చూపిస్తాను. ఎస్, లైక్ హియర్ ది లంచ్ మెన్యూ. ఇది ఫస్ట్ సలాడ్, ఇది పనీర్ బటర్ మసాలా, దాల్, నెక్స్ట్ కర్డ్ అండ్ ఎగ్ బిర్యానీ, జీరా రైస్ అండ్ చపాతీ. సో చూడడానికి అయితే చాలా చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. ఆల్రెడీ చూశాను, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఎందుకంటే ఆకలి వేస్తే ఇంకెక్కువ క్రేవింగ్స్ వస్తాయి కదా ఫుడ్ మీద. అండర్స్టాండ్ అదే. సో లెట్స్ హ్యావ్ ద ఫుడ్. ఇట్స్ ఫ్యామిలీ టైమ్. సో ఫార్ మన ట్రిప్ స్టార్ట్ అయ్యి 1.5 day అయింది. ఇప్పటి వరకు ఎలా గడిచింది అండ్ ద సెకండ్ హాఫ్ ఖాళీగానే ఉంది కదా, ఏమైనా ప్లాన్ చేద్దామా, రెస్ట్ తీసుకుందామా అని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఆల్సో ఫుడ్ కూడా అక్కడ మనం ఆర్డర్ చేస్తే ఎలా వస్తుంది మీకు తెలియాలని చెప్పి ఒక గ్లిమ్స్ యాడ్ చేశాను. ఫుడ్ అయితే నన్ను అడిగితే చాలా ఆయిలీ ఉంది, మాకు చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి మేనేజ్ చేసాము. అదర్వైజ్ అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఎస్, ఇది రోడ్. మా హోటల్ చూసారా, ఎగ్జాక్ట్లీ రోడ్ లెవెల్లోనే ఉంది కదా, ఇక్కడే ఉంది అని మీరు అనుకుంటున్నారా? నేను చూపిస్తాను మీ ఎంత హైట్లో ఉన్నామో. చూసారా, ఇది 5th ఫ్లోర్. టెక్నికలీ 5th ఫ్లోర్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చాలా కష్టం, ఎలా చేశారో తెలియదు కానీ కొండల మిడిల్లో అటు ఇటుగా. ఇప్పటిదాకా కిరణ్ చెప్తే కానీ నాకు తెలియలేదు ఇది 5th ఫ్లోర్ అని చెప్పి. రోడ్ మీద కొండలు అదొకటి ఫ్లోర్ ఉందని. ఒక బిల్డింగ్ 4th or 5th ఫ్లోర్ గ్రౌండ్ లెవెల్లో ఇంకొక రోడ్కి కనెక్ట్ అయ్యింది. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అసలు వీళ్ళు ప్రాపర్టీ ఎలా డివిజన్ చేసుకుంటారు? ఇప్పుడు ఓనర్ ల్యాండ్ కింద ఆయనకే పైన రోడ్ ల్యాండ్ది కూడా బిలాంగ్ అవుతుందా అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అప్పటి నుండి అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేశాను. నేను ఎంత చూసినా నాకు తికమకే ఉంది, అర్థం కాలేదు, అది వేరే విషయం. ఇప్పుడైతే గ్రాసరీ స్టోర్కి వెళ్ళిపోయి పికిల్స్ కోసం చూసాము. మాకు నచ్చిన పికిల్ దొరకలేదు, నిమ్మకాయ తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. సో చాక్లెట్స్ అవి తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాం. ఎందుకంటే మనం అనుకున్నట్టు షాపింగ్ అయితే వెళ్ళలేకపోయాం. అది ఎందుకు అనేది రీజన్ మీకు వీడియో చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. ఇప్పుడైతే కిరణ్, నేను, స్నేహ కలిసి ఒక గొప్ప పని చేస్తాం. మాకు ఫ్రీ డిన్నర్ ఉన్న తర్వాత కూడా అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే దానిలో ఎలా ఉంటుంది అని చెప్పి లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, స్వీట్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఏమన్నా తెలియదు, ప్లేస్ కనిపించింది. సో బేసిక్గా
మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాము. ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ సంథింగ్ హియర్. ఎందుకంటే కిరణ్ వాళ్ళ బ్రదర్ అంటే ఈయన. మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి. సాయి మైకిల్. సో ఇక్కడికైతే వచ్చాము. ఏం ఆర్డర్ ఇస్తామో తెలీదు. మాకు హోటల్లో ఆల్రెడీ ఫ్రీ ఫుడ్ ఉంది, కానీ స్టిల్ ఇక్కడికి వచ్చాము. దాన్ని ఏమంటారు? ఎస్, దాన్ని దూలా అంటారు అనమాట. అది మనకు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓకే, అప్పుడప్పుడే కదా ఇలా బయట ప్లేసెస్కి వచ్చేది. వాళ్ళ ఫుడ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మీరు సౌత్ ఇండియా కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా, నన్ను అడిగితే హైదరాబాద్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రిపరేషన్ అప్పుడు ఈవెన్ కర్ణాటకలో స్పైసీ అని చెప్పాలి, అప్పుడే మనం ఫుడ్ తినగలుగుతాం, లేకపోతే కష్టమే. సో ఈరోజు వ్లాగ్లో మీరు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన, టుమారో ఇట్ విల్ బి అ వెరీ లాంగ్ డే. మనం ఒక వ్యూ పాయింట్కి వెళ్ళబోతున్నాము. అక్కడ నుండి షాపింగ్ ఉంది, మళ్ళీ టెంపుల్ ఒకటి ఉంది. సో రేపు చాలా లాంగ్ డే ఉండబోతుంది మనకి. సో ఈరోజు రెస్ట్ తీసుకొని జస్ట్ తిని వజ్జుందాం. ఇక్కడ మేము ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటే కిరణ్ ఇంకేదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఏమంటారా? ఎవరిని? ఇందులో ఏమున్నాయి? గ్రెయిన్సా? పప్పులు. ఆహా, దానిలో కూడా ఫుడ్ వెతుకున్నావు నువ్వు. ఫుడ్ అంటే సైకిల్, సైకిల్ అంటే ఫుడ్. బట్ హోటల్ బాగుంది, సింపుల్గా. అసలు గోవాలో ఇక్కడ లో బడ్జెట్లో తయారు చేసుకుంటారు, బట్ లోపల వీడియోస్ ఫొటోస్ మాత్రం బాగా వస్తాయి. దీన్ని ఇది బాగుందా భయపడేలా ఉందా నాకు అర్థం కాకుండా ఉంది. మీరే చెప్పండి కమెంట్స్లో. హాంటెడ్ ప్లేస్ లాగా ఉందా? అది చెప్పక నాకు భయం వేస్తుంది ఇప్పుడు. ఓకే, ఏం ఆర్డర్ చేద్దాం? నాకు తెలిసి చూసే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీళ్ళు షిమ్లా చూడడానికి వెళ్ళారా, అక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళారా అని. మేము కూడా చూడడానికి వచ్చాము. బట్ ఫస్ట్ డే కూల్ ప్లేసెస్. జనరల్గా మనం చాలా కూల్, తక్కువ టెంపరేచర్స్ ఉన్న ఏ ప్లేసెస్కి ట్రావెల్ చేసినా ఫస్ట్ డే మొత్తం రెస్ట్కి ఇస్తారు. బికాస్ ఫస్ట్ డే వచ్చిన వెంటనే మనం సైట్ సీయింగ్ అని అది ఇది హెక్టిక్ చేసుకుంటే మన బాడీ టెంపరేచర్స్కి అడ్జస్ట్ అవ్వకముందే హెడేక్స్, వామిటింగ్స్, ఫీవర్ ఇవి చాలా రొటీన్ అంట. అందుకే మీరు చూస్తే కాశ్మీర్, లదాఖ్, షిమ్లా, కులు మనాలి, సో మీ ట్రావెల్ ప్లాన్లో ఫస్ట్ డే ట్రావెల్ చేసి వచ్చి రెస్ట్ తీసుకోమనే ఉంటుంది. మేము అది చేసాం ఫ్రెండ్స్. టామ్ అండ్ జెర్రీ ఫైట్, రిమోట్ నొక్కి ఇట్టే ఆపవచ్చు. అది టామ్ అండ్ జెర్రీ ఫైట్, బట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫైట్ అలా ఆపలేం. ఓకే, అబ్బా ప్రపంచం ఎక్కడ పోయినా ఈ ఐపీఎల్ లవర్స్ కోలేమో నాకు అర్థం కాదు. మేము ట్రిప్కి వచ్చిన, ఇంట్లో ఉన్న, ఫుడ్ తింటున్నా, బయట ఉన్న, కిరణ్కి ప్రపంచానికి సంబంధం లేదు. ఇదిగోండి ఇలా ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఒకసారి పిలిస్తే వినడు, 2 సార్లు 3 సార్లు మినిమం అనమాట. ఈరోజు మ్యాచ్ ముంబై ఇంకా ఎవరెవరికి? పంజాబ్ అండ్ రాజస్థాన్ అంట. సో మీరు ఎవరు గెలుస్తారనుకుంటారు? మరి ఆర్సీబీ. కిరణ్కి 2 కళ్ళు అంట, మరి ఆర్సీబీ గుండె. అమ్మ, ఇన్ కేస్ సరే. సో మీకు ఐపీఎల్లో ఏ టీం అంటే 2 కళ్ళు, ఏ టీం అంటే గుండెకాయ? చెప్పండి మాకు, కామెంట్ చేయండి. మీకు మీ హస్బెండ్స్తో సిమిలర్ ప్రాబ్లం ఉందా ఐపీఎల్ చూస్తే? చెప్పినట్టు వినకుండా మేము ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ మా డ్రైవర్ వల్ల ఆ బార్డర్స్ మేము దాటలేకపోయాం. మేము ముగ్గురం దొంగలం నూడిల్స్ తినేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు హోటల్కి వచ్చేసాము డిన్నర్ తినడానికి. ఇక్కడైతే డిన్నర్ మేము చూపించలేదు, బికాజ్ ఇది ఫుడ్ వ్లాగ్ అయిపోతుంది మోర్ దాన్ షిమ్లా వ్లాగ్, అందుకే. అండ్ ఇక్కడ బేసిక్గా అత్తమ్మ స్నేహాన్ని ఏప్రిల్ ఫుల్ చేస్తుంది, దట్ ఫ్యామిలీ టైం అనమాట. ఇట్ వాస్ సో క్యూట్. ఇప్పుడే మంచిగా అక్కడ మనం నూడిల్స్ తినేసి వచ్చి ఇక్కడ డిన్నర్ కూడా ఫినిష్ చేసాం. కిరణ్కి చాలా వేడవుతున్నట్టుంది, అవునా? 14 degrees, 12 to 14 degrees ఉంది ఇక్కడ చలి, అంత చల్లగా ఉందన్నమాట. 5-6 వరకు పోవచ్చు టెంపరేచర్స్. సో బిఫోర్ వి క్లోజ్ ది వీడియో, ఈరోజు మనము షాపింగ్ అనుకుని అది కుదరలేదు కదా, సో వీ వాంటెడ్ టు గివ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ క్లోజింగ్. అదేంటంటే మీరు కూడా మీ ఫ్యామిలీతో షిమ్లా ఆర్ మనాలి అలా ప్లాన్ చేసుకుంటే మీరు నోట్ చేసుకోవాల్సిన ఫ్యూ థింగ్స్. ఫస్ట్ వన్ ఇస్ గో విత్ ఏజెన్సీ. ఫస్ట్ థింగ్ గో విత్ ఏజెన్సీ.
మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఈ హోటల్స్, ఈ ప్లేసెస్, సపరేట్ ట్యాక్సీ మాట్లాడుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఏజెన్సీస్ త్రూ వెళ్ళడం బెటర్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా అంతే. అండ్ సెకండ్ థింగ్ కమింగ్ సమ్మర్, ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఓకే ఫైన్, స్నో ఉన్నా ఓకే వీ కెన్, కొంచెం రిస్క్ ఉంటుంది బట్ ఓకే సెట్ అయిపోవచ్చు. కానీ పేరెంట్స్తో వచ్చినప్పుడు కొంచెం సమ్మర్లో వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మరీ ఎక్కువ చలి తట్టుకోవడం కష్టం కదా. ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ అయింది నాకు. అండ్ నెక్స్ట్ క్యారీ పికిల్స్. ఫుడ్ హైదరాబాదీస్ అయితే ఉప్పు కారం మనకి ఇక్కడ సరిపోవు, సో పికిల్స్ క్యారీ చేయండి. అండ్ మీరు ఎక్కువ బ్రెడ్ అలవాటు ఉంటే ఓకే ఫైన్, కానీ బ్రెడ్ అలవాటు లేకపోతే కొంచెం పికిల్స్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ఎక్కడ హోటల్లో ఉన్నా ముందే చెప్పేసేయండి, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం స్పైస్ యాడ్ చేయండి, వాళ్ళు చేస్తారు. సో ఇవి బేసిక్గా ఇక్కడ మనం ఫాలో అయితే సర్వైవ్ అయిపోతాము హ్యాపీలీ. అండ్ మేము ట్రావెల్ ట్రయాంగిల్ అనే ఏజెన్సీ త్రూ బుక్ చేస్తామని కిరణ్ చెప్పాడు కదా, కాస్ట్ ఎంత పడింది, సో ఎక్కడి నుండి ఎలా ప్లాన్ చేసుకున్నాము, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇంకొక ఫుల్ వీడియో చేస్తాము మా సిరీస్ ఎండింగ్లో. బికాజ్ ఇప్పుడు మేము హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసే కంటే కులు మనాలి కంప్లీట్ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేస్తాను. అంటే మాకు ఎంత ప్రైజెస్ అయినా, ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ అయ్యింది, ఏ ఏజెన్సీ త్రూ వెళ్ళినాం, సో ప్లాన్ ఏంటి అనేది ఫుల్ వీడియో చేస్తాం. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఈ రోజే చెప్తే ఓన్లీ షిమ్లా వరకే ఉంటుంది కదా, ఇట్ విల్ బి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. సో అందుకే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఒకటేసారి చెప్పేస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు లాంగ్ డే అనమాట, చాలా ప్లాన్స్ ఉన్నాయి మనకి. ఒక వ్యూ పాయింట్, టెంపుల్, ఓకే, మాల్ రోడ్ షాపింగ్ కూడా ఉందంట, చూద్దాం అక్కడ ఏమాత్రం షాపింగ్ ఉందో అని. దట్స్ ఇట్ ఫర్ టుడే. On a happy note, let's end video here. Okay. Eat, sleep, stay healthy. I'm happy. Bye bye. ఇప్పుడే అవుట్ అయ్యిండు స్టోయినిస్. IPL lover. Bye.